హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టినా, లేకపోతే మీకు వ్యూస్ ఎక్కువ రాకపోయినా, అయితే ఏం పాటించాలి, ఏం టిప్స్ అనేదైతే ఈరోజు మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. అండ్ నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. అదొకసారి అయితే నొక్కండి. దాని పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది. అది కూడా నొక్కండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా ఇట్లా చూపిస్తాయి. సో, అందుకని గంట సింబల్ కూడా నొక్కండి అని చెప్తున్నాను. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితేనే లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో పాస్ అవుతుంది. అందుకనే చెప్తున్నాను. ఓకే. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా, ఒకవేళ మీకు వ్యూస్ అట్లేమో వస్తా లేకున్నా ఏమైతే టెన్షన్ పడకండి. ఫస్ట్ మీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలి. అవి పెరగాలంటే ఏం చేయాలంటే షార్ట్స్ ఉంటాయి కదా! షార్ట్స్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు వైరల్, ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే ఉందో అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ట్రెండింగ్‌లో మనం ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేదంటే యూట్యూబ్ గానీ ఆన్ చేసుడుతోటే ఏదైతే ఎక్కువ ట్రోల్ అవుతుంది, ఏదైతే ఎక్కువగా అనిపిస్తుందో సో, ఆ డైలాగ్ గానీ, ఆ సాంగ్ పైన డాన్స్ గానీ అట్లా ఉంటాయి గదా! మీకు నచ్చింది అది పెట్టి చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి అదే ఎక్కువ అందరికైతే పోతుంది గదా! సో, అట్లా మీకు వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సో, అట్లా పెట్టిన తర్వాత మీరు ఊకూకనే యూట్యూబ్ ఆన్ చేసి అయితే చూడొద్దు. వైటీ స్టూడియో అని ఉంటుంది. అది ఆన్ చేసుకొనైతే చూడాలి. అప్పుడే మీకు వస్తాయన్నమాట. వ్యూస్ అనేటివి కరెక్ట్‌గా తెలుస్తది. ఊకూకే మనం యూట్యూబ్ అయితే ఆన్ చేసి చూడొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూస్ ఇట్లా పెరుగుతాయి. షార్ట్స్ చూడండి, ఎక్కువ వ్యూస్ రావాలంటే ఈ పద్ధతిలో అయితే వీడియో అప్లోడ్ చేయండి. కంపల్సరీ వ్యూస్ అయితే చాలానే వస్తాయి. అంటే నేనైతే ఇదే పాటించాను, చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వైటీ స్టూడియోని అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం అప్లోడ్ చేసిన వీడియో కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒకసారి అయితే ఇలా మనం అప్లోడ్ చేసిన వీడియోని అయితే చూపిస్తా, తర్వాత ఇలా అప్లోడ్ చేయాలో కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను మొన్న ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను. ఆ అప్లోడ్ చేసిన వీడియోనైతే మీకు చూపిస్తున్నా. ఇక్కడ పైన ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, సో అదైతే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ అని కనిపిస్తుంది కదా, పబ్లిక్ క్లిక్ చేసిన తర్వాత 3 పాయింట్స్ అయితే వస్తాయి మనకు. పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్లో పెడితే అది ఎవరికి షేర్ కాదండి, ప్రైవేట్ అకౌంట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్లిస్టెడ్లో మనం పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న తర్వాత వీడియోని సేవ్ చేయాలి. అట్లా సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వైటీ స్టూడియోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అది అన్లిస్టెడ్ నుంచి మన పబ్లిక్లోకి అయితే చేంజ్ చేసుకోవాలి. అప్పుడైతే వ్యూస్ బాగా పెరుగుతాయి. చూడండి, నేనైతే ఇంతకుముందు ఒకటి వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏంటంటే చీరతో ఇలా ఇలా ట్రై చేశాను, ఎలా ఉంది ఫ్రెండ్స్ అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా చూడండి. సో అదైతే ఎడిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అన్లిస్టెడ్ అని ఇక్కడ కనిపిస్తుందా. సెకండ్ పాయింట్, యాడ్ డిస్క్రిప్షన్ అని ఉన్న దాని కింద అన్లిస్టెడ్ అని అవుతుంది కదా, సో అది క్లిక్ చేస్తే చూడండి, అన్లిస్టెడ్లో నేను అప్లోడ్ చేసి ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇది పబ్లిక్లోకి చేంజ్ చేసుకోవాలి. పబ్లిక్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సేవ్ అని కనిపిస్తుంది కదా, సేవ్ క్లిక్ చేయాలి. చూడండి, ఆ సేవ్. సో వీడియో సేవ్ అయింది. ఇంతకుముందు ఇప్పుడు అన్లిస్టెడ్లో ఎట్లా ఉంటే మనకి ఎట్లా కనబడ్డది, లైన్ మార్క్ ఉన్నట్టు కనిపించింది కదా, సో పబ్లిక్లో ఉంటే ఇట్లా కనిపిస్తుంది అన్నమాట, రౌండ్గా ఉండి. సో ఇది పబ్లిక్లో ఉన్నట్టు. తర్వాత షేర్ అవుతుంది, మీరు వాట్సాప్లోనా, మీ ఫ్రెండ్స్గా, మీ రిలేషన్స్గా, ఇంకెవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే అది షేర్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి. సో ఈ పద్ధతిని అయితే పాటించి చూడండి. అంటే కంపల్సరీ అని కాదు కానీ నాకైతే వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. అండ్ చూడండి, నేను నా ఛానల్ ప్రూఫ్గా కూడా మీకు చూపిస్తున్నా. 2.4 మిలియన్ వ్యూస్, 72.0K ఉన్నాయి కదా అవన్నీ చూడండి. అండ్ చూడండి 1.15 మిలియన్ అన్నమాట ఇక్కడ వ్యూస్. ఇట్లా అయితే మీరు రీచ్ అవుతారు. ఏ వీడియో అప్లోడ్ చేసిన ఇట్లా చేయండి. చూడండి, ఫుల్ వీడియో ఇక్కడ 2.5K అట్లా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఫుల్ వీడియోస్. సో అంతేనండి. ఇలా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. సరే అయితే పోస్ట్ చేయాలి, ఒక డైలీ 3-4 అయినా అట్లా. నేనైతే అట్లనే పోస్ట్ చేశాను. వచ్చినా రాకపోయినా ఒక 2-3 అయితే తొందర పెట్టేసేదాన్ని వీడియోస్. అండ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ఎక్కువ ఎక్కడ వ్యూస్ పెరుగుతున్నాయని చెప్పేసి ఆ టైంలో ఇంకెక్కువ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేసేదాన్ని. 2 మంత్స్లోనే పెరిగిపోతారు. కొంతమందికి 1 మంత్కే, కొంతమందికి మనం ఏదైనా అన్ని వీడియోస్ పెట్టంగా ఒక్క వీడియో వైరల్ అయిందనుకో, అది ఎక్కడికో తీసుకెళ్తుంది మనల్ని అట్లా అనమాట. నాది ఒక్క వీడియోనే ఒక 2 మంత్స్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ 1000 కంప్లీట్ అయిన తర్వాతనే 2000కి కొంచెం దగ్గరగా ఉన్న సబ్స్క్రైబర్స్. సో ఒక షార్ట్ అయితే మా బామ్మదైతే ఒక వీడియో పెట్టాను. సో అదైతే 1.4 మిలియన్ వ్యూస్ అనుకుంటా దానికి. అండ్ లైక్స్ అయితే
43K లైక్స్ వచ్చినాయి దానికి. సో, అట్లా ఏదన్నా ఒక వీడియో మనకు తగిలిందనుకో ఇగ అంతే మనం దూసుకెళ్ళిపోతామన్నమాట. సో, ఇక్కడ అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని వీడియోల కోసం ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళి అక్కడ స్క్రోల్ చేస్తూ అయితే చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అడగండి చెప్తాను. ఓకేనా? బాయ్.